తర్వాత నాకు అర్థం కాక అడుగుతాను, వదిన నిజంగానే అన్నయ్య ఒప్పుకుంటాడన్నావా? అన్నయ్య నేను వెళ్ళేటప్పుడే రవి పేరు ఎత్తితేనే అంత కయ్యమన్నాడు, మరి వెంటనే ఒప్పుకుంటాడంటావా అనగానే అదే నాకు అర్థం కావట్లేదు అనగానే మనోజ్ విషయంలో చేసినట్టే రవి శృతి విషయంలో కూడా చేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది వదిన అని చెప్పనేసరికి మనోజ్ విషయంలో చేసినట్ట ఏంటి వదిన అని చెప్పాను. కానీ మనోజ్ విషయంలో నువ్వు డైరెక్ట్గా మనోజ్ని ఇంటికి తీసుకొచ్చేసావా? కోపం ఉన్నా ఏమున్నా అక్కడే తీరిపోయింది అంతే, దూరంగా అయితే వెళ్ళలేదు కదా. అలాగే నువ్వు రవి శృతిని కూడా అన్నయ్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేరుగా ఇంటికి తీసుకొచ్చేసేయి, అప్పుడు వాళ్ళే చచ్చినట్టు ఒప్పుకుంటారు అనగానే నిజంగా ఒప్పుకుంటారా వదిన అని చెప్పనేసరికి ఏమో నాకు అనిపించింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం, ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది తర్వాత నువ్వు ఆ మాట్లాడేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పనేసరికి సరే ఏదో ఒక మంచి రోజు చూసి తీసుకొచ్చేస్తాను అని చెప్పనేసరికి సరే వదిన నాకు ఆలస్యం అవుతుంది ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పనేసరికి రా ఇంటి వరకు రా వెళ్దు కానీ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసరికి ఈలోపు బాలు కాస్త సాంబార్లో బల్లి పడిందని ప్రభావతి మీద కేకలు వేసేసరికి ఎక్కడికి వెళ్ళారు మీరంతా? ఇంట్లో ఉన్న ఒక హార్ట్ పేషెంట్ని చూసుకోవడం మానేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరు తిన్నారు? సాంబార్ మీద మూత కూడా పెట్టలేదు అంటూ మాట్లాడేసరికి సాంబార్లో ఏమైందిరా అనగానే బల్లి పడింది, కొంచెం ఉంటే నాన్న తినేవాడని చెప్పనేసరికి ఏంటే నువ్వు షికార్లకి వెళ్ళావా ఏంటి? సాంబార్లో బల్లి పడిందన్న విషయం కూడా నీకు తెలియకుండా అంతలా వంట చేస్తున్నావా అనగానే ఏంటి ప్రభా మీనా మీద కేకలు వేస్తున్నావు? మీరిద్దరూ బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇద్దరే కదా తిన్నారు, మీనా అన్నిటి మీద మూతలు పెట్టి వెళ్ళింది, మీ ఇద్దరే కదా తిన్నారు, మీరే బయటికి వెళ్ళి హడావిడిలో మూతలు తీసేసి వెళ్ళిపోయారు, అది మీరు చేసి మీనాను తప్పు పడతారేంటి? ఏదో బయటికి వెళ్ళే హడావిడిలో చూసుకోలేదులేండి అని చెప్పాను. కానీ నేను 10 నిమిషాల్లో వంట చేసేస్తాను మామయ్య గారు, మీరు కొంచెం ఇలా కూర్చోండి అనగానే రారా బాలు మీనా త్వరగా వంట చేస్తానని చెప్పింది కదా అనగానే నాకు అర్జెంట్ పని ఉంది నాన్న అనగానే పర్వాలేదురా తిండి తినకుండా పనికి వెళ్ళడం ఏంటి, కూర్చో మీనా ఎంతసేపు చేస్తుంది అని చెప్పనేసరికి మీనా కాస్త గబగబా వంట చేసి వాళ్ళిద్దరికీ భోజనం పెడుతుంది. ఇంకా బాలు కాస్త పనికి వెళ్ళిపోతాడు. ప్రభావతి గదిలోనే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది, ఎలా తీసుకురావాలి? ఏదేమైనా సరే మనోజ్ని ఇంటికి తీసుకొచ్చినట్టుగానే ధైర్యం చేసి వీళ్ళను కూడా తీసుకొచ్చేయాలి, అలా తీసుకొస్తేనే కదా శృతి తీసుకొచ్చే డబ్బులతో మనోజ్ లైఫ్ సెటిల్ చేయించవచ్చు, మనోజ్కి ఏదైనా బిజినెస్ కూడా పెట్టించవచ్చు అని చెప్పి ప్రభావతి ఆలోచించుకుని సరే ఏదైతే అదే అయింది, వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేయాలి, కోడల ముందైతే కొడుకును అవమానించలేరు కదా, ఖచ్చితంగా చచ్చినట్టు ఒప్పుకుంటారు అని చెప్పి కామాక్షి కాస్త చెప్పేసరికి వదిన ఈరోజు నాకు పనుంది నువ్వు వెళ్ళి వచ్చే వదిన అని చెప్పనేసరికి నువ్వు కావాలని తప్పించుకుంటున్నావు కదా అని చెప్పాను. కానీ లేదు లేదు వదిన నాకు పనుంది అందుకే నేను రానని చెప్తున్నాను, లేదంటే నేను నీతో రాకుండా ఉంటానా ఏంటి అని చెప్పి ఇంకా కామాక్షి కాస్త తప్పించుకుంటుంది. ఎందుకంటే వాళ్ళని తీసుకొస్తే ఖచ్చితంగా గొడవ అవుతుందన్న విషయం కామాక్షికి తెలుసు. ఎక్కడ కామాక్షిని మాటలు అనేస్తారా అని కామాక్షి కట్ట తప్పించుకోవడంతో ప్రభావతి రవి దగ్గరికి వెళ్తుంది. ఏంట్రా నీకు ఫోన్ చేసి చెప్పాను కదా రెడీ అయి ఉండమని చెప్పి అనగానే నాకెందుకో భయం వేస్తుందమ్మా అని చెప్పనేసరికి భయం ఉండదు ఏమీ ఉండదు, తెగించకుండా ఉంటే ఇక్కడే ఉండిపోతావా? సరే ఇక్కడే ఉండు నేను ఇంటికి వెళ్తున్నాను అనగానే లేదు లేదమ్మా వస్తాను అనగానే నేను రెడీ అంటూ ఇంకా శృతి చీర కట్టుకుని వస్తుంది. బంగారు బొమ్మలా ఉన్నావు, నువ్వే నా ఇంట్లో అడుగు పెడతావని ఎదురు చూస్తున్నాను, రండి వెళ్దామని చెప్పనేసరికి ముగ్గురు కాస్త బయలుదేరి ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో అప్పుడే బాలు అయితే ఇంటికి భోజనానికి వచ్చి మళ్ళీ వెళ్దామనుకుని బయటకు వచ్చేసరికి కారు కాస్త వచ్చి ఆగుతుంది. ఆగడంతో కారులో ఎవరొచ్చారు అనుకుంటూ ఉండగానే ప్రభావతి కాస్త దిగుతుంది. ఈ ప్రభావతమ్మ కారులో ఎక్కడికి వెళ్ళొచ్చింది అనుకునేసరికి రవి శృతి కాస్త దిగడంతో ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. ఎందుకు వచ్చారు ఇంకా జరిగింది చాలదా? ఏంటమ్మా నువ్వు తీసుకొచ్చావు? లక్షలు మింగినావిడా ఇల్లు మింగినావిడా? వీళ్ళని ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు అని చెప్పాను. కానీ నువ్వు నోరుమీరా, ఏదో ఇల్లు మొత్తం నీదే అన్నట్టు, నువ్వు ఇంట్లో ఉన్నావు వాడు ఇంట్లోనే ఉండాలి, వాడు కొడుకే కదా నాకు, వాడు ఎక్కడికి వెళ్తాడు?
ఏ తప్పులు చేసి నువ్వే ఇంట్లో ఉన్నప్పుడు వాడు ఏం తప్పు చేశాడు? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అంతే కదా. వాడు చేసిన చిన్న పనికి వాడినో సాధించి ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తూ ఉన్నావు అని చెప్పాను. కానీ నువ్వేనమ్మా ఇలా మాట్లాడుతున్నావు? మొన్నటి వరకు వాడి ఊసెత్తితేనే కయ్యమనేదానివి, ఇప్పుడేంటి నేరుగా నువ్వే వాడిని ఇంటికి తీసుకొచ్చావు? నాన్న నాన్న అంటూ ఇంకా సత్యాన్ని పిలిచేసరికి సత్యం, ఇటు మీనా అందరూ కూడా బయటికి వస్తారు. బయటికి రావడంతో మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. అది వీళ్ళు వచ్చారేంటి ఇప్పుడు అని అనుకుంటూ ఉండగానే, ఏంట్రా ఎందుకు వచ్చారు వీళ్ళు అని చెప్పాను. కానీ నేను ఎందుకు వచ్చారని అడిగితేనే, నువ్వు కొడుకువే కదా, నీలానే తను కూడా వాడు కూడా ఉంటాడు అని ప్రభావతమ్మ చెప్తుంది అని చెప్పనేసరికి, ఏంటి ప్రభా, ఏంటి నాటకాలు వేస్తున్నావా ఏంటి? నువ్వు ఇంట్లో ఉంటావా లేక ఇంట్లోంచి వెళ్ళిపోతావా అని చెప్పాను. కానీ అది కాదండి, వాడు ఎక్కడో బయట ఎక్కడో అనాథలా ఉంటుంటే చూస్తూ ఎలా ఊరుకుంటామండి? ఒక్కసారి ఆలోచించండి. ఆ కుటుంబం వాళ్ళు చేరదీయక ఈ కుటుంబం వాళ్ళు చేరదీయక వాళ్ళు ఎక్కడికని వెళ్ళిపోతారు, ఎక్కడైనా ఉంటారు. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా అర్థం చేసుకోవాలి కదా. వాడు మన కొడుకండి, వాడేమీ తప్పో పాపమో నేరమో మోసమో చేయలేదు. ప్రేమించిన అమ్మాయి మెడలో తాళి కట్టాడు. ఆ విషయం మీకు చెప్తే మీరు చేయనివ్వరని చెప్పి దొంగచాటుగా తాళి కట్టాడు, అంతే కదా. అంతకుమించి వాడు చేసిన తప్పేముంది అని చెప్పనేసరికి, అంటే నాన్నని హార్ట్ అటాక్ వచ్చేటట్టు చేసింది వాడు కాదా, జైల్లో పెట్టించింది వాడు కాదా అని చెప్పాను. కానీ వాడేరా, కాదని ఎవరన్నారు? అంతకు మించిన పెద్ద తప్పే నువ్వు చేసావు. నీకులాంటి వాడే ఇంట్లో ఉన్నప్పుడు వాడు ఏం తప్పు చేశాడని ఇంట్లో ఉండకూడదు అంటున్నావు అని చెప్పనేసరికి, అది అని చెప్పాను. కానీ ఏంటి చెప్పు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని చెప్పనేసరికి, అది కాదా అనగానే, అవన్నీ కాదురా, వెంటనే బయటికి పంపించే ప్రభా అని చెప్పాను. కానీ లేదండి వాళ్ళు ఇక్కడే ఉంటారు అని చెప్పనేసరికి ప్రభావతి చెంప చెల్లు అనిపిస్తాడు సత్యం. మొగుడికి అంత అవమానం జరిగినా నీకు అవసరం లేదు, కేవలం తనని ఇంటికి తీసుకురావడమే కావాలి కదా. శృతిని నువ్వు ఎందుకు ఇంటికి తీసుకురమ్మని చెప్తున్నావో నాకు తెలుసు. ఎందుకోసమంటే డబ్బు వస్తుంది కాబట్టి. రోహిణికి డబ్బు ఉంది, ఇటు శృతికి డబ్బు ఉంది కాబట్టి వాళ్ళని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నావు. మీనాకు డబ్బు లేదు కాబట్టి ఒక పని మనిషి కంటే హీనంగా చూస్తున్నావు. అసలు నువ్వు మనిషివేనా అనగానే, ఆస్తి కోసం కాదండి అనగానే, చీనోర్మి, నువ్వు ఆస్తి కోసం కాకపోతే రవి మీద ఇప్పటికిప్పుడు నీకు ఎలా కోపం తగ్గిపోతుంది? రవిని తీసుకొచ్చేయాలని ఎందుకు అనుకుంటావు? ఎందుకంటే వాళ్ళ ఆస్తి మీద నీకు మోజు ఉంది కాబట్టే ఖచ్చితంగా ఇలా చేస్తున్నావని చెప్పాను. కానీ అది కాదండి అనగానే, ఇంకా చాలు ప్రభా, వాళ్ళని ఇంట్లోంచి బయటకి గెంటేస్తావా గెంటేయడవా అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఇంకా రవి కాస్త సత్యం కాళ్ళు పట్టుకుంటాడు. అంతా ట్రైనింగ్ ఇచ్చే తీసుకొస్తుంది ప్రభావతి. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలి, ఎవరుంటారు ఏంటి అని ఇంకా కాళ్ళు పట్టుకొని బ్రతిమాలేసరికి, అది కాదు అని చెప్పాను. కానీ ప్లీజ్ నాన్న, దయచేసి నన్ను ఎక్కడికి వెళ్ళిపోమని చెప్పొద్దు. నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను? మిమ్మల్ని చూడాలని నా మనసు పదే పదే ఆరాటపడుతుంది. మీరేమో నన్ను పట్టించుకోవడం లేదు. నేను ఏం చేయాలి? పెళ్లి చేసుకున్నానే కానీ నాకు అసలు మనశ్శాంతి లేదు. నేను మిమ్మల్ని మోసం చేసుకున్నానని పదే పదే గిల్టీ ఫీలింగ్ నాలో చాలా బాధను రేపుతుంది. దయచేసి అర్థం చేసుకోండి నాన్న, నేను ఇదంతా కావాలని చేయలేదు. అప్పుడు నా పరిస్థితి అలాంటిది, దయచేసి అర్థం చేసుకోండి అంటూ బాలుని ఇటు సత్యాన్ని రవి అయితే క్షమాపణ కోరతాడు. కోరేసరికి సత్యం అయితే క్షమించాలనుకున్న బాలు మాత్రం చాలా కోపంగా, అప్పటి వరకు ఎంతో సహనంగా ఉన్న బాలు రవిని కొట్టడానికి వెళ్ళేసరికి ఇంకా ప్రభావతి కాస్త, నన్ను కొట్టినా పర్వాలేదండి, వాడిని మాత్రం క్షమించండి అంటూ ఇంకా ప్రతిమాలుతుంది. మరి ఇప్పుడు సత్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? బాలు మరి రవిని క్షమిస్తాడా? వాళ్ళని ఇంట్లో ఉండనిస్తాడా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.